దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం పరేడ్లో భాగంగా ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చేతి వృత్తుల కళా ప్రాముఖ్యతను చాటుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారసత్వ సంప్రదాయానికి ప్రత్యేకగా ఉన్న ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించి ప్రదర్శించిన శకటం రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవానికి హైలైట్గా నిలిచి యావత్ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో సైతం లక్షలాది మంది ఈ శకటానికి మంత్రముగ్ధులై ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలో చేతి వృత్తులు, హస్తకళలకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర సమాచార శాఖ, సంబంధాల శాఖ ఈ శకటాన్ని రూపొందించింది. శకటం ముందు వినాయకుడు, చివర కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎత్తైన రూపాలతో ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టు బొట్టు ప్రతిబింబించేలా అమర్చిన ఏటికొప్పాక బొమ్మల కొలువుతో శకటం ఆద్యంతం ఆకట్టుకుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మాకందరికీ సహకరించిన ఈ శకటాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, దీని డిజైన్లో మార్పులు చేయడానికి, ఈ డిజైన్ని మేము ప్రజెంట్ చేయడానికి సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అది ముఖ్యమంత్రి కార్యాలయానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏటికొప్పాక బొమ్మలు ప్రపంచ ఖ్యాతి కలిగి వాటికి ఇప్పటికే జియో ట్యాగ్ ఉంది. ఆ జియో ట్యాగ్తో పాటు నాన్ టాక్సిక్ సర్టిఫికేట్ కూడా ఉంది. వీటికి దీనివల్ల ఈ 156 దేశాల్లో కూడా ఈ రిపబ్లిక్ డేని, గణతంత్ర దినోత్సవాన్ని వీక్షించే అవకాశం ఉంది. అట్లాంటి వేదిక పైన దీన్ని నిలబెట్టడం ద్వారా హస్తకళా రూపాలని చేసే కళాకారులకి